హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్ రీసెంట్‌గా 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' అనే ఒక సినిమా రిలీజ్ అయింది సార్. ప్రదీప్ రంగరాజు హీరోగా వచ్చిన సినిమా. తను అందరికి కూడా పరిచయమే. మన 'లవ్ టుడే'తో మంచి ఫేమ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా మొత్తం కూడా యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది. గత కొంతకాలంగా అంటే రిలీజ్ అయినప్పటి నుంచి కూడా మౌత్ టాక్‌తో ఆడియన్స్‌కి రీచ్ అయిపోయింది. ఇంకా నడుస్తూనే ఉంది. రిలీజ్ అయిన రోజు కంటే మిగతా రోజుల్లో ఎక్కువ వసూళ్లు కూడా రాబట్టినట్టుగా మనకు విశ్లేషకులు చెప్తున్నారు సార్. మరి సినిమా అంటే ఏ విధంగా ఉంది? అంటే యూత్‌ని కనెక్ట్ చేయడంలో ఎందుకు సఫలీకృతమైంది? మరి మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమాపై? రివ్యూ కాదండి. ఈ హ్మ్. సినిమా అంటే ప్రదీప్ రంగనాథ్ అనే కుర్రాడిని హీరోగా పెట్టి సినిమా చేయాలి అనుకున్నప్పుడే, హ్మ్. ఈ అశ్వత్ అనే డైరెక్టరు మొదలుపెట్టాడు. ఓకే. 'లవ్ టుడే' అనే సినిమాతో మొదలైంది. హ్మ్. మొదలైనప్పుడు చాలామంది హీరోయిన్స్ కూడా అతనితో నటించడానికి ఇష్టపడలేదు. అవును. ఆ కండిషన్ నుంచి ఇప్పుడు అతనితో చేస్తే బావుంటుంది అనుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. హ్మ్. 'లవ్ టుడే' బాగా సక్సెస్ అయింది. యూత్‌కి కనెక్ట్ అయింది. యూత్ గుర్తుపెట్టుకుంది ఇతన్ని. ఆ గుర్తుపెట్టుకున్న తర్వాత దాని మీద ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఈ సినిమా రిలీజ్ అయింది. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. అదే డైరెక్టరు, అదే హీరో దాదాపు. కాబట్టి ఒక రకమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లారు థియేటర్‌లకి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఏమాత్రము తగ్గలేదు. తగ్గలేదు. రీచ్ అయ్యారు. రెండోది ఈ సినిమాలో కొంత ఒక రకమైనటువంటి మెసేజ్ కూడా ఉంది. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగానే దీన్ని అంటే హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా దాని చాటున అంటే ఒక గురువు కథ కూడా ఉంది దీనిలో ఇన్వాల్వ్. అంటే యూత్‌ని ఏ స్థాయిలో అతను ప్రెజెంట్ చేశాడో, యూత్‌లో నడుస్తున్నటువంటి ట్రెండ్స్, ఆలోచనా విధానాలు వీటిలో ఒక పార్శ్వాన్ని మాత్రమే తీసుకొని డీల్ చేశాడు. హ్మ్. కానీ దీనికంటే కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక గురువు పాత్ర అది జనాలని బాగా థియేటర్‌లోకెళ్ళాక కనెక్ట్ చేసుకుంటోంది. అవును. బయటకొచ్చిన తర్వాత దాని గురించి ఇంటర్నల్‌గా చర్చలు జరుగుతున్నాయి. బయటకెవరు మాట్లాడట్లేదు గానీ, అంటే ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్‌ని చాలా డీసెంట్‌గా డిజైన్ చేశారు ఈ సినిమాలో. ఈ మధ్య కాలంలో గురువుల్ని అపహాస్యం చేయటం, అలాంటి సన్నివేశాలతో మన సినిమాలు నడుస్తున్నాయి. హ్మ్. ఈ సినిమాలో గురువు అనేవాడు ఎలా అర్థం చేసుకుంటాడు విద్యార్థిని అన్న దగ్గర నుంచి వాడిని కరెక్ట్ చేయటం, గైడ్ చేయటానికి సంబంధించి అంటే ఒక తప్పు జరగచ్చు. తప్పు సహజం. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేస్తున్నావు అన్నదే ప్రధానం. రెక్టిఫికేషన్ అనే దానికి ఇచ్చే ప్రాధాన్యత తప్పులకు ఇచ్చుకుంటూ పోతే ప్రపంచంలో తప్పులు మాత్రమే మిగిలిపోతాయి అనేటువంటి ఒక సందేశంతో ఆ గురువు ఆ శిష్యుడిని గైడ్ చేయటానికి చేసే ప్రయత్నం. హ్మ్. అది సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్. ఓకే. దాని మీద ఇవన్నీ అల్లారు. ఈ ఎంటర్‌టైనింగ్, యూత్ ఎంటర్‌టైనింగ్ లేకపోతే స్టూడెంట్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంటు ఇవన్నీ కలిపారు. ఇవన్నీ కలిపి ఇవి అట్రాక్ట్ చేస్తున్న టైంలోనే ఆలోచన కలిగించేలాగా ఆ క్యారెక్టర్ నడిచింది. హ్మ్. ఈ రెండిటి కాంబినేషన్. అలాగే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చేసినటువంటి క్యారెక్టర్. అలాగే తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినటువంటి ఇంకో ఇద్దరు అమ్మాయిలుంటారు ఈ సినిమాలో. హ్మ్. ప్రదీప్ రంగనాథన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటువంటి అమ్మాయి. హ్మ్. ఆ క్యారెక్టర్‌లను డిజైన్ చేసినటువంటి పద్ధతి. ఇవన్నీ కలిసి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, ఒక జీవితానికి సంబంధించిన విషయాలేవో మాట్లాడుతున్నాడు ఇతను హ్మ్. అని అనిపించేలాగా ఆడియన్స్‌కి ఆ మూడ్ క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. ఓకే. అందుకని ఈ సినిమాని చూస్తున్నారు జనాలు. బయటకొచ్చి చెప్పుకుంటున్నారు, బావుందంటున్నారు. దీంతో జనం మూవ్ అవుతున్నారు. ఇది మంచి నంబర్సే క్రియేట్ చేస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అంతా హిట్టే గాని బ్లాక్ బస్టర్ అనుకునే పరిస్థితి కాదు. హ్మ్. అయినప్పటికీ జనాలు వెడుతున్నారు. తమిళనాడులో బావుంది కంపారిటివ్‌గా. అది ఈ మధ్య వచ్చినటువంటి 'అజిత్' సినిమాని క్రాస్ చేసింది అన్ని ఏరియాల్లోను. అవును. అలా ఒక పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే హీరో అనగానే ఒక గ్లామర్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని అంటారు గానీ, అవేవీ లేకుండా కూడా హీరో ఒక అద్భుతమైనటువంటి పాత్ర ద్వారా ఎలివేట్ కావచ్చు అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈవెన్ 'ధనుష్' విషయంలో కూడా ప్రూవ్ అయింది. నిజానికి ఈ సినిమాకి పోటీగా
ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయింది, అది కూడా ఆడలేదు. ఉమ్, అది కూడా పర్వాలేదు, సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత మరీ అంత బాధ పెట్టడం లేదు అనిపించుకున్నప్పటికీ వసూళ్ల పరంగా ఇది ముందంజలో ఉంది. ఈ సినిమా ముందంజలో ఉండటానికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్టూడెంట్ లైఫ్, దాని తాలూకా ఎంటర్టైన్మెంట్ కొంచెం హై వోల్టేజ్ డోసేజ్లో నడిచింది. ఉమ్, అది అలాగే నడపాలి. దాన్ని ఆ స్థాయిలో బ్యాలెన్స్ చేస్తూ ఈ పాత్రలను నడిపాడు. దాంతో ఏమైందంటే అది బ్యాలెన్స్ అయింది. ఆ బ్యాలెన్స్ అవ్వటం వల్లనే ఆడియన్స్ ఒక పాజిటివ్ టోన్తో బయటకు వస్తున్నారు. ఈ పాజిటివ్ టోన్ సర్క్యులేట్ అవుతోంది. అయితే నిజానికి విద్యార్థుల అంటే ప్రజెంట్ స్టూడెంట్ లైఫ్లో ఉన్నటువంటి అనేక వైరుధ్యాలని ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఒక 2-3 సన్నివేశాలు దానికి కేటాయించి అది జరగల సినిమాలో. అంటే ఒక ఏరియాలో కన్ఫైన్ అయ్యాడు ఆయన, అక్కడ వరకు కమిట్ అయ్యి కథను నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే స్టూడెంట్స్కి, మార్కెట్కి, స్టూడెంట్స్కి, ఉద్యోగాలకి ఉన్నటువంటి లింకు, చదువులు అక్కడ చదివిన వాళ్ళు ఎవరు కూడా నిజానికి చాలామంది మెకానికల్ ఇంజనీరింగ్ మరొకటో చేసేస్తున్నారు. చేసేసి ఆ డిగ్రీ వరకే, అది జస్ట్ గ్రాడ్ అనిపించుకోవడం కోసమే డిగ్రీలు చదువుతున్నారు. ఈ గ్రాడ్ అనేది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే. ఆ తర్వాత మిగిలిందంతా కూడా వీళ్ళు ఇతర కోర్సుల్లో నేర్చుకున్నటువంటి జ్ఞానంతోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ 4 ఏళ్ళు చదువుకున్న జ్ఞానం కాదు. ఉమ్, కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ పెట్టి ఏం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం, అసలు మన సిస్టమ్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, దీని మీద ఎందుకు వర్కౌట్ జరగట్లేదు ప్రాపర్గా, ఎందుకు ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా ఇది 98 నుంచి మొదలై ఇప్పటికీ నడుస్తున్నటువంటి ట్రెండ్. ఉమ్, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఎప్పుడైతే ఇది జస్ట్ గ్రాడ్ అయిపోయిందో, ఈ జస్ట్ గ్రాడ్ గురించి చదవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పద్ధతిలో ఒక డిగ్రీ తెచ్చేసుకుందాం అనే మూడ్లో తయారయ్యారు పిల్లలు. ఇది టచ్ చేశాడు. ఈ రకమైన ఏజెన్సీలు వెలిసినాయి. ఈ రకమైన ఏజెన్సీలు చేస్తున్నటువంటి అరాచకాలు, వీటిని కూడా టచ్ చేశాడు సినిమాలో. కానీ ఇంకొంచెం లోతుగా, దీనికి కారణం విద్యా వ్యవస్థలో ఉన్న లోపం. అక్కడి నుంచి వాళ్ళు ప్రొఫెషన్కి కనెక్ట్ అయ్యేటువంటి కండిషన్స్ లేకపోవడం, ప్రొఫెషన్కి కనెక్ట్ చేసేటువంటి విద్యార్థుల్ని మనం తయారు చేయలేకపోవడం, వాళ్ళు బయటకు వచ్చి ఇంకేదో చేసి ఇంకెక్కడో జ్ఞానం పొంది వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం ఏంటంటే, ఇతను ఒక బోగస్ డిగ్రీ సంపాదించుకుంటాడు. అందరూ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి 90% సినిమా అదే. ఈ గ్రాడ్ అనిపించుకోవటం కోసం ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. ఈ సర్టిఫికేట్ బోగస్సా కాదా అనే దానికంటే కూడా అక్కడ చేరి తను ప్రొఫెషనల్గా ఫెయిల్ అవ్వకూడదు అనేది ఒకటే కాన్సెప్ట్. ప్రొఫెషనల్గా ఫెయిల్ అయితే జీవితం సర్వనాశనం అయిపోతుంది అని నమ్మి, ఈ మిగిలినవన్నీ కేవలం వనరులు మాత్రమే, ఇవి మనం నిలబెట్టలేవు అనేది స్పష్టత ఉంటుంది ఆ కుర్రాడికి, ఆ క్యారెక్టర్కి. ఆ స్పష్టత ఇవ్వటం అనేది డైరెక్టర్ చాలా సాహసం చేశాడు. కానీ దాన్ని ఆడియన్స్కి ఇంకొంచెం ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఉమ్, అతను అక్కడి నుంచి ప్రొఫెషనల్గా చాలా నేర్చుకుంటాడు. అక్కడ పనిచేస్తూనే నేర్చుకుని అక్కడ ఆల్రెడీ ఇది ప్రొఫెషనల్గా చదివి రకరకాల ఎక్స్పీరియన్స్లతో వచ్చినటువంటి వాళ్ళకంటే కూడా లీడ్ పొజిషన్లోకి వస్తాడు పని చేయటం ద్వారా. ఉమ్, ఈ పని చేయటంలో అతను నిజాయితీ ఎక్కడా తప్పడు. కాకపోతే గ్రాడ్ కాదు అనేది ఒకటే గొడవ. ఈ గ్రాడ్ కావటానికి అతను చేసినటువంటి ప్రయత్నాన్ని వాళ్ళ గురువు గారు సవరించే ప్రయత్నం చేస్తాడు. అలా కాదు, నువ్వు అక్కడ కష్టపడినప్పుడు ఇది కూడా కష్టపడి, నువ్వు ఇంతకుముందు కూడా కష్టపడేవాడు, మధ్యలో డివియేట్ అయ్యావు. అంటే స్కూల్ లైఫ్లో నుంచి కాలేజీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక గందరగోళం ఉంటుంది విద్యార్థులు. అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ అతని బ్రెయిన్లోకి చేరుతుంటే దీన్ని ప్రాపర్గా గైడ్ చేసేటువంటి పేరెంటింగ్ సిస్టమ్ కూడా లేదు మనకి. ఈ పేరెంటింగ్ సిస్టమ్ లేకపోవడం వలన కూడా వీళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు కొట్టుకెళ్ళిపోయి బయటకు చెప్పలేక ఒక రకమైన ఇంట్రావర్ట్లు అయిపోయి అబద్ధాలు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తూ నిజాలు తామే మర్చిపోయే పరిస్థితికి వచ్చి ఇలా విద్యార్థుల్లో సైకలాజికల్ డిజార్డర్స్ విపరీతంగా రావడానికి కారణం ఇదే. ఒక ఫాల్స్ ఇమేజ్లోకి పంపించేస్తున్నారు జనాలు. ఇక్కడ కొంచెం సిన్సియర్గా ప్రయత్నం చేసుకుంటే బాగుండేది.
పేరెంటింగ్ దాని మీద కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా ఒక మంచి తండ్రి పాత్ర ఒకటి నడిపాడు అతను. ఉమ్, ఏం పర్వాలేదు అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నమే చేయగలం మనం ఎవరికైనా. వీడు ఫెయిల్యూరా లేకపోతే మరొకటా అనే దానికంటే కూడా ఒక తప్పు చేసినంత మాత్రాన వాడిని దూరం పెట్టాల్సిన అవసరం లేదు, చంపేయాల్సిన అవసరం అంతకంటే లేదు. వాడిని సపోర్ట్ చేయడం ద్వారా వాడిని మంచి నడవడికలోకి తీసుకురావటం అనేది అది ఖచ్చితంగా పేరెంట్స్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ చేయాలి, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని ఇదే. పాజిటివ్గా వెళ్ళండి, ఎవరి మీద దాడులు చేయమాకండి, ప్యాంపరింగ్ పద్ధతి మంచిది కాదు అనే ఒక సందేశం ఈ సినిమా ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఉమ్, అది అది కనెక్ట్ అయింది జనాలకు, రకరకాలుగా ఆలోచించడానికి ఒక అవకాశం కల్పించింది. ప్రజెంట్ సొసైటీ ఫీల్ అవుతున్నటువంటి ఇష్యూసే ఇవన్నీ. అందుకని ఆ సినిమా కనెక్ట్ అయ్యి రన్ అవుతుంది అన్ని ఏరియాల్లో. ఉమ్, కాకపోతే కొన్ని పాయింట్స్ ఇంకొంచెం బలంగా చెప్పుంటే బాగుండేది. ఓకే. ఆ చెప్పకుండా తనదైనటువంటి లైటర్ విన్ కామెడీ మీద వెళ్ళిపోయాడు. అయినప్పటికీ ఈ గురువు పాత్ర, ఆ తండ్రి పాత్ర, ఈ అమ్మాయి క్యారెక్టరు ఇక్కడ వరకు సస్టైన్ చేసినాయి సినిమాని. ఉమ్, ఈ సస్టైన్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా ఏదో అలా గోలగోలగా వెళ్ళిపోయే సినిమాలు కూడా చూస్తున్నారు. ఉమ్, ఇప్పుడు టిల్లు లాంటి సినిమా మనం ఎందుకు చూసామంటే ఆడియన్స్ దగ్గర సమాధానం లేదు. నేను థియేటర్లో హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నా, వెళ్ళావు, అయింది, దట్స్ ఆల్ అని మాట్లాడుతున్నారు. అది ఓకే. దాంతోపాటు ఆ ప్యాకేజీలో కొన్ని వాల్యుబుల్ థింగ్స్ కూడా, అంటే గతంలో ఒక పాపులర్ రైటర్ చెప్పేవాడు, బండెడి చెత్త మీద 4 విటమిన్ ట్యాబ్లెట్లు వేసి అమ్మేస్తాం మేము. అదైనా పర్వాలేదు. ఈ సినిమా అన్ని విధాలుగా బెటర్ ఆలోచనతో రూపొందినటువంటి సినిమా. ఓకే. ఈ బెటర్ ఆలోచనతో రూపొందించటమే ఈ సినిమా సక్సెస్. ఉమ్, కాబట్టి అతను ఇప్పుడు హాట్ ప్రాపర్టీగా మారుతున్నాడు నెమ్మదిగా. అయితే కనెక్టివ్ అయ్యేటువంటి కథలతో వెడితేనే సక్సెస్ అవుతారు ఇలాంటి వాళ్ళు. ఆ ఏరియాలో తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి కథలు అడ్డుపడకుండా చూసుకోగలిగితే కొంతకాలం కథ నడపగలడు అతను కూడా, ధనుష్ లాగా. ఓకే. అది ఈ సినిమాకి సంబంధించి ఈ పెరుగుతున్నటువంటి వసూళ్లు, అది పెద్ద సినిమాలకు పోటీగా మారటం ఈ వారం కూడా బలంగా నిలబడేలాగా ఉంది. అది అవును. అంటే మనకి రామం రాఘవం బలంగా నిలబడలేదు, ఎమోషన్స్ ఉన్నప్పటికీ ఉమ్, అది దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదు అనేటువంటి ఒక ప్రాబ్లం ఉంది. అందువలన అది అలా ఆగింది. అలాగే మిగిలిన సినిమాలు, బాపు అనే సినిమా కూడా దాదాపు అదే సిమిలర్ లైన్స్లో నడిచిన కథే. దానిలో కొంచెం బరువు పెంచడం కోసం జరిగినటువంటి ప్రయత్నం ఆడియన్స్ని పూర్తిగా కంట్రోల్లో తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉమ్, అందుకని ఇవన్నీ ఇలా ఉండటంతో ఈ సినిమాకి, అలాగే ఒక పెద్ద కమర్షియల్ సినిమాగా వచ్చినటువంటి మజాకా కూడా పెర్ఫామ్ చేయలేకపోవడంతో, అవును. అవన్నీ కలిసి ఈ సినిమాకి ఈ వారం కూడా రన్ ఇచ్చేసినాయి. వచ్చే వారం వచ్చే సినిమాలు